ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఈ లైవ్ ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి, ఆరాధించడానికి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలయ్యా. మీ ఘనమైన పరిశుద్ధ నామములో ఎవరైతే ఈ లైవ్ని ప్రభా వీక్షిస్తున్నారో, కృంగిపోయి, దిగజారిపోయి, కుప్ప కూలిపోయి, ఏమీ చేయాలో అర్థము కానటువంటి పరిస్థితిలో నాయన దుఃఖిస్తూ బాధపడుతూ వేదనతో తండ్రి లైవ్లో మాతో కూడా ఏకీభవిస్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా దూరము చేయండి. మీ నామములో తండ్రి బలమైన కార్యాలు చేయండి. ఇప్పుడే క్రీస్తు యేసు నామములో ప్రతి రోగిని స్వస్థపరచండి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలయ్యా, ఆర్థికమైన ఇబ్బందులు, ఉద్యోగాన్ని కోల్పోవటం, తన ప్రియులను ప్రభా అయ్యా కోల్పోవటం, మరణకరమైన వ్యాధులు, అపవాది చేత పీడింపబడుతూ శ్రమపడుతూ తండ్రి ఆయా సమస్యల చేత ఆయాసపడుతూ దుఃఖపడుతూ నెమ్మది లేక, ప్రాణములో ఆదరణ లేక, మనసులో నెమ్మది లేక ఎవరైతే చింతిస్తున్నారో వారి చింత యేసు నామములో తొలగించండి. వారి కన్నీరు తుడవండి. వారి జీవితంలో బలమైన మీ కార్యములు జరిగించి మహిమను ఘనతను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఇంతవరకు మా యొక్క లైవ్స్ ద్వారా మీరంతగానో దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మరి పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, గ్రేస్ టైమ్ చర్చ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారైతే బెత్లెహేమ్ స్కూల్, మల్కాజ్గిరి, మరి గోపాల్ నగర్ బెత్లెహేమ్ స్కూల్లో 9 o'clock to 10:30 వరకు ప్రతి ఆదివారం మరి ఉదయకాల సమయంలో ఆరాధనలు జరుగుతున్నాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మీ సమస్యల్ని మాకు తెలియచేయచ్చు. మీతో కూడా మేము కలిసి ప్రార్థిస్తాం. అనేకసార్ల పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మరి డాక్టర్ చెప్పే రిపోర్ట్స్ని బట్టి, లేదా మనకు జరిగే మరి అవాంతరాలు, కష్టాలని బట్టి మనం ఎంతో దిగులు చెందుతూ ఉంటాం. మరి ఒక తల్లి తన కుమారుడు కొరకు చెప్తుంది, అయ్యా మరి జాబ్ కోసం మరి మేము వెతుకుతున్నాం, దొరికినట్టే దగ్గరగా వచ్చింది, ఆ కార్యం జరిగింది. కానీ డాక్టర్స్ మరి కొన్ని కారణాలను బట్టి జాబు ఇవ్వము అని నా కుమారుడు కోసం చెప్పినప్పుడు నా కుమారుడు అక్కడే కుప్పకూలిపోయాడని ఆ తల్లి ఎంతో కన్నీరు కారుస్తుంది. నిజమే, కొన్నిసార్లు మరి పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి ఇక అయిపోయింది నా జీవితం, ఇక ఇంతటితోనే అన్నట్టుగా మనం ఏమైపోతామంటే ఆ స్థితులను చూసి, ఆ పరిస్థితులను చూసి దిగులు చెందుతాం. అంటే మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేసింది కానప్పుడు, లేకపోతే మనం ప్రార్థించింది, మనం విశ్వసించింది జరగనంత మాత్రాన వెంటనే డిస్కరేజ్ అయిపోవద్దు, కృంగిపోవద్దు, కుప్ప కూలిపోవద్దు. కొంతమంది అయితే భయపడిపోయి మరి జీవితాన్ని పాడు చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు, మరణిస్తారు. ఈ విధంగా రకరకాలుగా మనం చూస్తాం. కొంతమంది అయితే పరిస్థితులు చూడక, వారు అనుకున్నది కూడా జరగకపోయినా కూడా ధైర్యంగా విశ్వాసం ఉండి విశ్వసించి దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలు పొందిన వారిని బైబిల్లో చూస్తాం. కనుక దేనికి అధైర్యం చెందొద్దు, దేనికి భయపడద్దు. ఒకవేళ డాక్టర్ రిపోర్ట్సా, ఒకవేళ ఈ జాబ్ నీకు దొరకదని చెప్పారా, లేదా పిల్లలే పుట్టరని ఒకవేళ నీ జీవితంలో అన్నారా, లేదా నీకున్న పరిస్థితులు చూసినప్పుడు మరి బాధాకరంగా, దుఃఖకరంగా ఉన్నాయా, వీటిని కూడా చూడకుండా ధైర్యంగా ఉండాలా.
మరి నేను ఒక ఫేస్బుక్లో ఒక యాక్టర్ గారి ఒక కొడుకుని చూశాను. మరి తన కుమారుడికి వివాహం చేశారు. చేతులు కాళ్ళు ఎటువంటివి పనిచేయవు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నంటే, అక్కడ ఎటువంటి విశ్వసించడానికి ఎటువంటి హోప్ లేకపోయినా మంచి అమెరికన్ డాక్టర్స్తో చూపించిన ఏమి కూడా ప్రయోజనం లేనటువంటి స్థితిలో కూడా తన కుమారుడు కొరకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఉంచి ఆ కుమారుడికి ఘనమైన వివాహాన్ని జరిగించాడు. ఒక అన్యుడు, అంటే దేవుని ఎరగని వాడు, మరి ఎంతో ధైర్యం కలిగి ఒక పరిస్థితిలో ఆ పరిస్థితి అంటే మంచిగా కాకపోయినా, అంటే తన కుమారుడికి బాక్కాడని మరి డాక్టర్ డిక్లేర్ చేసి అలాగున్న ఒక నిరీక్షణతో, విశ్వాసంతో తనేం చేయాలో ధైర్యంగా ఒక ప్రయత్నాన్ని మరొక ప్రయత్నాన్ని చేసుకుంటూ తన కుటుంబాన్ని సంతోషపెడుతున్నాడు ఒక తండ్రిగా. నిజమే, మరి మనం నమ్ముకున్న ప్రభు, మనం విశ్వసించిన ఆ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచనివ్వడు. ఒకవేళ ఒక జాబ్ కోల్పోవచ్చు, మరొక జాబ్ ఇస్తాడు. ఒకవేళ జాబే లేదని డిక్లేర్ చేయొచ్చు, లేదా పిల్లలే పుట్టరనొచ్చు. అంటే మరొక విధానములో దేవుడు కార్యము చేస్తాడని నిరీక్షణ, ధైర్యం. మరి కనీసం అన్యజనుడన్న మరి వారి పరిస్థితిలో నిరీక్షణ లేకపోయినా నమ్మి ధైర్యం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతగా ధైర్యంగా, విశ్వాసంగా ఉండాలో ఒక్కసారి గమనించడానికి ప్రయత్నం చేయాలా. మరి మీ పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా కలవరం చెందొద్దు. డాక్టర్ రిపోర్ట్స్ని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు. లేకపోతే ఇక అయిపోయింది, ఇదే, దీంతో తప్ప ఇక నా జీవితం లేదు, ఇక నా బ్రతుకు లేదని కుప్పకూలిపోవద్దు, విచారపడద్దు. కానీ మరొక ప్రయత్నం చేయాలా. మరొక విధానములో మనం ప్రయత్నించినప్పుడు మన విశ్వాసంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. మరి ప్రభు మీ జీవితాలు అటువంటి కార్యాలు చేయాలని కోరుకుంటున్నా. క్రైస్తవులంటేనే, దేవుని నమ్ముకున్న వారంటేనే, మరి నువ్వు అనుకున్నది ఒకవేళ జరగకపోవచ్చేమో, కానీ నువ్వు అనుకున్నది కూడా జరగవచ్చు. నువ్వు అనుకున్నది జరగకపోయినా జరిగించగల దేవుడని విశ్వసిస్తూ ముందుకు ధైర్యంగా ముందుకు సాగలితే దేవుడు అనేకమైన కార్యాలు చేసిన వారు, పొందినవారు మరి బైబిల్లో మనం చూస్తున్నాం. మరి మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభు మీ జీవితాన్ని దీవించాలని, మీ పిల్లల్ని ఆశీర్వదించాలని, మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మేము కూడా మా ప్రార్థనలో రాత్రింబగలు విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే మా కొరకు కూడా మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎవ్రీ ఫ్రైడే 10 o'clock to 2 o'clock or 3 o'clock వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, కాన్ఫరెన్స్ కాల్. అలాగే మార్నింగ్ 3 o'clock to 5 o'clock మరి ప్రేయర్ రిక్వెస్ట్లో మీరు ఏమైతే ఇచ్చారో వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సండే వర్షిప్ 9 o'clock to 10:30 ఎవ్రీడే, అంటే ప్రతిరోజు మరి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా 12 గంటలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం. మరి కాన్ఫరెన్స్ కాల్లో మరి మీరు కూడా వినొచ్చు, మీరు కూడా మేలు పొందొచ్చు, మాతో కలిసి ప్రార్థన చేయొచ్చు. మీ కుటుంబాల్లో మంచి కార్యాలు, బలమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. మన సందేశం ఏంటంటే, మేలుకై దేవుడు తోడైండును. మరి దేవుని యొక్క వాక్యంలో గనక చూసినట్లయితే మరి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేటకై యెహోవా మీకు తోడైయున్నాడు, తోడైయుండును. మనం అనేక సార్లు అనుకుంటున్నాం, ఏంటి ఈ సమస్యలు, ఏంటి కీడు, ఏంటి శోధన, ఏంటి సమస్య. ఒక సహోదరి అంటుంది, ఎంతో కన్నీరు కారుస్తుంది, బ్రదర్ గారండి ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య, ఒక కష్టం పోయిందంటే మరొక కష్టం. నిజమే కదా. మరి అనేక సార్లు మన జీవితంలో అలా చూస్తున్నాం. అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, పిల్లల జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. మరి ఒక సమస్య పోయిందంటే మరొక సమస్య. మరి మామగారికి కిడ్నీలో సమస్య అండి, అలాగే బీపీ అండి, షుగర్ అండి. ఈ విధంగా ఒక సమస్య పోయిందంటే మరొక సమస్య వస్తుందండి. దయచేసి ప్రార్థించండి. నిజమే, ఇలా ఈ సమస్యలు చూసినప్పుడు మనం ఏమైపోతాము, ధైర్యము చెడిపోతాం. ఇక్కడ అంటున్నాడు, ధైర్యం వహించుడి, మేలు చేయటకై, కీడు చేయటం కాదు, మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉండును.
ఉంటాడు కూడా కాదు, అంటే ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడితే మీతో కూడా ఉండును. దేనికి ఉంటాడు, దేని కొరకు ఉంటాడంటే మీతో ఎందుకు ఉంటాడంటే మేలు చేయటకే. మరి అపవాది దగ్గర నుంచి వచ్చేది కీడు, మరి అపాయం లేదా భయం లేదా శోధన లేదా మరణకరమైన వ్యాధులు, మరి అనేక సమస్యలు, కీడు, అపాయం, ఇటువంటి చెడు గుణ లక్షణాలు కలిగి చెడు వాటిని కలగచ్చినది ఎవరు? బైబిల్ చూస్తే స్పష్టంగా ఈ రెండుటికి తేడా కనబడుతుంది. అపవాది ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడని దేవునికి వాక్యంలో చాలా క్లియర్గా వ్రాయటం మనం చూస్తున్నాం. అందుకే నజరేయుడు యేసు పరిశుద్ధాత్మతో నింపబడెను కనుక ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. మరి అపోస్తుల కార్యములు 10:36 కనుక మనం చూసినట్లయితే ఈ మాట వ్రాయబట్టం మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు, ప్రజలందరితో అంటాడు, ధైర్యం వహించండి. అంటే నీ పరిస్థితి నీకు దిగజారిపోయినట్టుగా, లేతే ఎటువంటి నిరీక్షణ కనబడకపోయినట్టుగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వేం కావాలా? ధైర్యం వహించాలా. మరొక సహోదరి మరి తన వ్యక్తిగతంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ, బ్రదర్ గారండి చాలా సంవత్సరాల నుంచి మరి పిల్లల కొరకు కనిపెడుతున్నారు. ఇక డాక్టర్లు అన్నారు కష్టం, ఇలా కాదు, మరి వేరొక రూట్లో మీరు వెళ్ళాలా, ఇలాగ వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, 3 lakhs or 4 lakhs, అది కూడా గ్యారంటీ చెప్పలేం. మరి దానికి గ్యారంటీ అంటే దానికి షూరిటీ ఇవ్వలేం. మరి దానికి మేము షూరిటీ ఇవ్వలేం. 3 or 4 lakhs అవుతుంది, మీరు ఈ రూట్లో కనుక వెళ్తే మీకు పిల్లలు అనుగ్రహించబడతారు. ఇటువంటి విన్నప్పుడు ఏమవుతామంటే డబ్బు నష్టం అవుతుంది, కలగరు, మరి పిల్లలు లేరు అనే బాధ, ఇటు కుటుంబం, ఇటు ఒత్తిడి, ఇటు ఆర్థిక సమస్యలు, ఈ విధంగా ఇవన్నీ చూసినప్పుడు మన జీవితంలో ఏం కోల్పోతామంటే ధైర్యం చెడుతాం, ధైర్యం కోల్పోతాం. అందుకే అంటున్నాడు, ధైర్యం వహించండి, మేలు చేటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ దినం మొదలుకొని మీ జీవితంలో మేలుకై దేవుడు తోడైనాడు. మేలు మీ జీవితంలో జరగటం చూస్తారు. ఏ మేలైతే ఇంతవరకు చూడలేకపోతున్నారు, మరి ఏది చూడాలని మీరు కోరుకొని ప్రార్థించారు, కన్నీరు కార్చారు, దానికి మీరు ఏం చేయాలంటే విశ్వసించి ధైర్యంగా ఉండాలా. పరిస్థితులు ఎలాగైనా ఉండని, ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో దేవుని దగ్గర నుంచి మనం ఏ మేలు అందుకోలేం, ఏ మేలు పొందుకోలేం. కాబట్టి విశ్వసించి నీవు ప్రార్థించిన బ్రదర్, ఆలస్యమైపోతుంది, డాక్టర్ చెప్పేశాడు, ఇంకా జరగదని, లేదా ఇంకా ఉద్యోగం దొరకదని, నా ఏజ్ లిమిట్ అయిపోయింది. మరొక సహోదరి ఈ విధంగా మరి అనేక సంవత్సరాలు నాకు పరిచయం ఉంది పిల్లరా, దాదాపుగా 24 సంవత్సరాలు ఎప్పుడో చదువుకుంది, చదువంతా 24 సంవత్సరాల క్రితం కంప్లీట్ అయిపోయింది. తను ఊహించలే, కానీ ప్రతిదినం ఆ సిస్టర్ గారు, ఆ కుటుంబం, ఆ పిల్లలు నాతో పాటు కూడా కలిసి ప్రార్థించే బిడ్డలు. ఒక దినాన అనుకోకుండా అద్భుత రీతిగా లాస్ట్ ఒక 1-2 months బ్యాక్ ఒక గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి. దానికి ఎలిజిబిలిటీ ఆమెకున్నది. వెంటనే రాసింది. దేవుని కార్యం ఏంటంటే ఊహించని రీతిలో, అద్భుత రీతిలో ఆమె జీవితంలో ఒక మేలైన కార్యం జరిగింది. ఎప్పుడో మర్చిపోయిందండి, చదువంతా మర్చిపోయింది. మరి ఆ చదువుకొని ఏమి రాయాలో కూడా తెలియదు. కానీ ఆశ్చర్యరీతిగా ఇప్పుడు జాబ్ చేస్తూ దాదాపు 15 days or 20 days అవుతుంది. ఎంత అద్భుతం, ఎంత కార్యం! మరి మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఊహించని కార్యాలు, అద్భుత కార్యాలు. ఒకవేళ అనొచ్చు, బ్రదర్ ఇది గవర్నమెంట్ జాబ్, ఇది నాకు అవసరం, ఇది నాకు కావాలా? ఒకవేళ దొరకలేదా, నేను వ్యాపారంలో పెట్టవచ్చు, లేదా వ్యాపారం కోల్పోయావా, నష్టపోయావా, నేను ఇంకొక రీతిలో మరి దేవుడు ఉంచవచ్చు, ఇంకొక స్థితిలో దేవుడు నిన్ను తయారిచ్చవచ్చు, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప వాటిని నీకు ఇవ్వచ్చు. అయితే ఎప్పుడైతే మనము ధైర్యము చెడి మరి ధైర్యాన్ని విడిచిపెడతామో మేలు చేయలేడు పిల్లరా. మరి మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఓ ఎంత అద్భుతం! ఈ రోజు నుంచి ఎందుకు మేలు చేస్తానంటే మనం ఆయన పిల్లలం. అందుకే ఎందరూ దేవుని అంగీకరించరు, అనగా తన నామమందు విశ్వసించు వారికి ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, ఎందుకంటే ఆయన పిల్లలం, ఆయన ప్రజలం, ఆయన సొత్తు. అందుకంటే పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆయన పిల్లలం, ఆయన ప్రజలం. కాబట్టి మరి ఆయన బిడ్డలైన వారికి ఆయన మేలు చేస్తాడు. చూడండి, మన పిల్లలకు మేలు కలగాలని మనం కోరుకుంటున్నాం, మేలుకై ప్రయత్నిస్తాం. వారి బిడ్డల యొక్క భవిష్యత్తుకై
వారి చదువులకై, వారి జీవితానికి మేలుకై మనమెంతో పోరాడతాం. వారి కొరకే నా జీవితం అంటాం. అలాగే మరి దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మేలు చేయుటకు దేవుడు నీతో ఉంటాడంట, నీకు తోడై ఉంటాడంట. నీ జీవితాన్ని మేలుకరమైన జీవితంలో నేను నడిపించాలని కోరుకుంటున్నాడు. కనుక ఏమాత్రం కూడా నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యం వహించండి. మేలు చేయుటకై ఈ దినము నుంచి నీ చేయి పట్టుకునబోతున్నాడు. నీతో కూడా వస్తాడు, నేను నడిపిస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయగలడు. దుఃఖిస్తున్నావా? ఒక బ్రదర్ అంటాడు, అయ్యా అనేక సంవత్సరాల నుంచి నేను జాబ్ చూస్తున్నా, కుటుంబం ఎంతో కష్టంగా ఉంటుంది, మరి రెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, పోషణ కానీ, ఇంటికని మరి అన్ని రకాలుగా బాధపడుతున్నాం. ఇదయ్యా ఆఖరి అవకాశం అయ్యా. బ్రదర్ దయచేసి ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రతి వారు కూడా వారి వారి సమస్యలు చెప్పుకోవటం చూస్తున్నాను. కానీ నువ్వు ఒకటే గమనించడానికి ప్రయత్నించాలా. ధైర్యం వహించినప్పుడు మేలు చేయటకై దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక తప్పక ఆయన పిల్లలైన వారికి వారి జీవితంలో మేలు చేస్తూనే ఉంటాడు. మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలైతే మరి దేవుని యొక్క మహిమను అనగా మరి నెహెమ్యా గ్రంథములో మనం చూస్తాం, దాన్ని ఎద్దు రూపానికి అనగా గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చారంట. దేవునికి విసుగు పుట్టించారంట. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎన్నో మేలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారితో కూడా ఉండి దేవుడు జరిగించాడు. మరి ఎర్ర సముద్రముని దాటించాడు. లేకపోతే ఫరో చేతిలోంచి వారిని బయటికి తీసుకొచ్చే నాటకాలు చూస్తున్నాం. మరి బాధల నుంచి, వారి కష్టాల నుంచి విడిపించి పాలు తేనెలు దేశానికి నడిపిస్తూ మన్నా కురిపించాడు. కాలు వాయలేదంట. మరి ఆ ఆకాశం నుండి మన్నా కురిసింది. నీళ్లను బండలోంచి మరి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి మన్నా కురిపించబడ్డది, పూరేలను రప్పించినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా చూస్తే అనేకమైన మేలు. వారు దేవుణ్ణి విసికించిన, మరి బహు విసుగు పుట్టించిన దేవుడు వారి పైనుంచి అగ్నిస్తంభానికి కానీ, మేఘస్తంభానికి కానీ ఏమాత్రము కూడా తీసివేయలేదంట. ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టలేదంట. అదండి దేవుని ప్రేమ. అవును, వారిని ఎన్నడూ విడవలే. మరి విసుగు పుట్టించారు. దేవుని మహిమను మరి దూడను చేసి ఇదే మా దేవుడు అన్నారు. ఎంత బాధాకరం. మరి అగ్నిని చూస్తున్నారు, మేఘస్తంభాన్ని చూస్తున్నారు. ఈ విధంగా మేలు చేసిన దేవుని వదిలిపెట్టి చేతులతో చేసి ఇదే దేవుడని చెప్పినా కూడా ఆ దేవుడు మరి ఎంత ప్రేమించారంటే వారి జీవితంలో వారిని విడిచిపెట్టక ఆ మేలు చేస్తూనే ఉన్నాడట. ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో వారిని అంతగా ప్రేమిస్తే ఆ కలవరి శిలువలో నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించి మన కొరకు మరి బాధించబడ్డాడు, శ్రమ పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం మేలు పొందాలని మన నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, ఆయన బాధించబడ్డాడు. ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నీకు జీవం, నిత్య జీవం అనేది కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఈ యొక్క లైవ్ చూసిన మీ జీవితంలో యేసు క్రీస్తు నామములో అవును ధైర్యం వహించండి. మేలు చేయటకై మీతో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలము, మనమందరము కూడా దేవుని అంగీకరించేవారు, ఆయన దేవుని విశ్వసించిన వారు, రక్తములో కడగబడిన వారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన ఆత్మచేత నింపబడ్డవారు. విశ్వసించు వారి జీవితంలో ఎంత ఆలస్యమైనా నీకేమైతే చేయాలనుకున్న మేలు ఏదైతుందో అది చెయ్యక మానడండి. అబ్రహాం అన్నాడు, అదే అన్నాడు, అన్నీ ఉన్నాయి ప్రభువా, అన్ని రకాలుగా నన్ను దీవించవు, నా కుటుంబాన్ని దీవించవు, అన్ని విషయాలు దీవించవు, కానీ ఎలియాజరే మరి వారసుడైపోతాడు, ఈ ఆస్తికంతా వారసుడు, కర్త అయిపోతాడయ్యా, దయచేసి నాకు సాయం చేయి. మరి దేవుడు ఆ ఒక్క విషయాన్ని కూడా పూర్తి చేశాడు, కంప్లీట్ చేశాడు. ఆనుకున్నది ఒకటి కూడా ఆలస్యాన్ని దేవుడు కార్యము చేశాడు. ఎప్పుడు తెలుసా? మరి 100 ఏండ్లప్పుడు శారా ధర్మం ఉడిగిపోయిందంట. మరి గర్భం, మరి ఇంకొక విధంగా చెప్పాలంటే వారి ధర్మం నిలిచిపోయిందంట. అంటే మృతతుల్యమైపోయిన శరీరం వచ్చినాక మరి 100 సంవత్సరాలు ఇటు శారాకి చూస్తే 90 ఏండ్లంట. అటువంటి సమయంలో కుమారుడైన ఇస్సాకునిచ్చి వాని సంతోషింపచేస్తున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు ఎంత మంచి దేవుడు. నీ జీవితంలో కూడా చక్కటి మగబిడ్డనిచ్చునుగాక, నీవు కూడా అనుకున్న ఉద్యోగాన్ని పొందుదువుగాక, నువ్వు కోల్పోయింది ఏదైతుందో ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు నీకు మేలు చేయనుగాక, నీ కోల్పోయిన సమస్తాన్ని కూడా మరి యోబులాగా
రెండంతలే కాదు 1000 నీకు ఇచ్చునుగాక. అయితే ప్రభు దేని కోరుకుంటుందంటే ఇక్కడ అంటాడు, ధైర్యం వహించండి, మేలు చేయుటకై మీతో కూడా ఉన్నాడు. అంటే వారితో ఉండి యుద్ధాలు చేశాడు పిల్లరా, జయాన్నిచ్చాడు. వారి జీవితంలో, వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి శ్రమల్లో, వారి యొక్క ఇబ్బందుల్లో దేవుడు వారికి తోడైండి నడిపించినట్లుగా చూస్తున్నాం. వారి సమస్యలన్నింటినీ కూడా విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యములు రాయబడింది. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని గనక చూచినట్లయితే ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా. మరి ప్రభు అంటాడు 1:6, 5వ వచనాన్ని కూడా చూస్తే, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైండు, నువ్వు బ్రతుకు దినమన్నట్లు ఏ మనుషుడు నీ ఎట్లా నిలవలేకుండా నీకు తోడైందును, మరి మోషేకు తోడైనట్లు నేను తోడైందును, నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, వారికి ఇచ్చదని నీ పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా ఈ ప్రజలను స్వాధీనం చేసేదవు. అనగా నేను తోడై ఉంటాను. మోషేతో ఎలాగ తోడై ఉండి మేలు చేశాను, అలాగే నీకు కూడా తోడై ఉంటాను. నేనేమాత్రం కూడా విడవను. డాక్టర్సు, మనుషులు, లోకం, పరిస్థితులు, స్నేహితులు, మరి ఈ లోక పరిస్థితుల్లో మరి అందరి చేత నువ్వు విడిచిపెట్టబడి ఉండొచ్చు, దుఃఖముతో ఉండొచ్చు, కన్నీటితో ఉండవచ్చు, దిగులుగా మరణ పడక మీద ఉండొచ్చు, ఏమి చేయలేని స్థితిలో ఉండవచ్చు, ఎటువంటి ఆర్థిక సహాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే ఇక్కడ నిన్నెన్నడు విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు చేయాల్సిన పని ఏంటి దశ? నిబ్బరంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. మేలు చేటకై నీతో కూడా అప్పుడు ప్రభు ఉంటాడంట పిల్లరా. తప్పక నువ్వేదైతే మేలు కొరకు కనిపెడుతున్నావో అది ఆ కార్యము చేస్తాడు. ఇదే దాంట్లో 9వ వచనాన్ని కూడా చూస్తానండి. నేను ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడైండును. ఎందుకు దేవుడు తోడైంటునంటే మేలుకే. అందుకే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది, ఎరుకో కూలిపోయింది అతని ఎదుట. సూర్యుడు చంద్రుడు ఒక దినము, ఒక నాడెల్లా కూడా స్తంభించిపోయారంట. అంటే శత్రువులను పగ తీర్చుకునేటప్పుడు ఆగిపోయారంట. ఎంత మేలు, ఎన్ని మేలు. ఇంకొక విధంగా చెప్పాలంటే మరి మోషేకి ఎలా తోడైనాడు, యెహోషువకి అలాగే తోడైండి మేలు చేయొచ్చు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఇతను కూడా నడిపిస్తూ నాయకుడిగా ఉన్నప్పుడు ఇతనితో మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడిచే ప్రతి మార్గములో కూడా దేవుడు నీకేమవుతాడు? అవును, నీ దేవుడిని యెహోవా నీతో కూడా ఉండి నేను నడిపిస్తూ ఉంటాడు. మరి లైవ్ ద్వారా ఒకవేళ నువ్వు దిగులుగా ఉంటున్నావా, దిగజారిపోయావా, కన్నీటి గుండె వెళ్తున్నావా, శ్రమలో ఉన్నావా, మరి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి భయపడుతున్నావా, మరి ఇదే అవకాశం బ్రదర్, ఈ అవకాశాన్ని కోల్పోయా, ఈ ఉద్యోగాన్ని కోల్పోయా, లేదా ఇక నాకు పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పేశారయ్యా, మరి ఒంటరిగా ఉంటున్నావా, అలా దిగులు చెందుతున్నావా, మరి కిడ్నీ సమస్య అని, హార్ట్ ప్రాబ్లం అని నీ సమస్యని బట్టి ఒకవేళ నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులు చెందుతూ ఉండవచ్చు. కానీ బైబిల్ అంటుంది, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడైండును.